पूरा लोकल। తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాబ్, మరియు ఒరిస్సా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, మరియు పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, అనేక మంది ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు అంటే భారత మాజీ రాష్ట్రపతి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారితో పాటు మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు, అలాగే మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ప్రసంగించిన వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా, జ్ఞాపకం ఉంచుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు, కానీ కష్టము, చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి భాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డ్ చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా.